ఉత్తరాది చిగురుటాకులా వణుకుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. రోడ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. బ్రిడ్జిలు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మెరుపు వరదల్లో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ పై ప్రకృతి మరోసారి ప్రకోపాన్ని చూపించింది. ఇప్పటికే కుండపోత వర్షాలకు కుదేలైన హిమాచల్ ను మరోసారి భారీ వర్షం కుదిపేసింది. కులు, మనాలి, సిమ్లా సహా పలు ప్రధాన ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ధర్మశాలలో కురిసిన వర్షానికి భారీ నష్టం సంభవించింది. ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. బ్రిడ్జిలు, వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రిడ్జిలు కుప్పకూలాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్న వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కిరాట్పూర్, మనాలి జాతీయ హైవేపై తీవ్ర నష్టం జరిగింది. మండి, మనాలిలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాహనదారులు, రెస్క్యూ సిబ్బంది రోడ్డుపైనే ఆహారం తీసుకుంటూ సేద తీరుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. అటు ఉత్తరాఖండ్లోని నదులు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులు, ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. ఉత్తరప్రదేశ్లోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. వారణాసి వరదల్లో చిక్కుకుంది. దేవాలయాలు, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. అటు పంజాబ్ లో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకొని ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిని రక్షించేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మెరుపు వరదల్లో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కులు, మండి ప్రాంతాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. రోడ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు ప్రయాగ్రాజ్ పైన వరద ప్రభావం తీవ్రంగా ఉంది. దేవాలయాలు, స్నానఘాట్లు నీట మునిగాయి. మోకాళ్లలోతు వరద నీటిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్కుకు దగ్గరగా ప్రవహిస్తోంది. యమునా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ముందు జాగ్రత్త చర్యగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు కేరళలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రోడ్లు, రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేరళలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. త్రిస్సూరు, మలప్పురం, కోజికోడ్, వైనాడ్, కన్నూరు, కాసరగోడ్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కేరళ, కర్ణాటక తీరాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, మరికొన్ని ప్రాంతాల్లో 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడం వల్ల ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీ తీర ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.